అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10th క్లాస్ మ్యాథ్స్ పేపర్ 2లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ 9.2లో ఉన్న కన్స్ట్రక్షన్స్ 6th సమ్ చెప్పుకోబోతున్నాము. కన్స్ట్రక్షను సమ్ ఒకసారి చూడండి. కన్స్ట్రక్ట్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 4 centimeters ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ది కాన్సెంట్రిక్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 centimeters అండ్ మెజర్ ఇట్స్ లెంగ్త్. అదే తెలుగు మీడియం వచ్చేటప్పటికి 4 సెంటీమీటర్ల వ్యాసార్థంగా గల వృత్తానికి 6 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఏకకేంద్ర వృత్తంపై గల ఒక బిందువు నుంచి స్పర్శరేఖను గీయండి. దాని పొడవును కొలవండి. గణన సరిచూడండి. సో ముందుగా మనం 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని, 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని ఒకే కేంద్రంతో గీస్తాం. ఒకే కేంద్రం నుంచి గీస్తున్న వృత్తాలు కాబట్టి వీటిని ఏకకేంద్ర వృత్తాలు అంటారు. ది సర్కిల్స్ డ్రాన్ ఫ్రమ్ ది సేమ్ సెంటర్ ఈజ్ కాల్డ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. సో ముందుగా మనం 4 సెంటీమీటర్ల వ్యాసార్థాన్ని తీసుకుందాం. 4 సెంటీమీటర్ల వ్యాసార్థం తీసుకుని ఒక వృత్తాన్ని గీద్దాం. సో దీనికి కేంద్రం ఓ అని గుర్తించుదాం, సెంటర్. నెక్స్ట్ ఇదే సెంటర్ నుంచి 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మరొక వృత్తాన్ని గీయాలి. ఇట్లా ఒకే కేంద్రం నుంచి గీసే వృత్తాలని మనం ఏకకేంద్ర వృత్తాలు అని అంటారు. సో 6 సెంటీమీటర్ల వ్యాసార్థం తీసుకొని మనం సేమ్ అదే సెంటర్ నుంచి ఇంకో వృత్తాన్ని గీస్తాం, ఇంకో సర్కిల్ని గీస్తాం. సో ఇట్లా రెండు వృత్తాలకి ఒకే కేంద్రం కనుక ఉంటే వాటిని ఏకకేంద్ర వృత్తాలు అంటారు. ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని అంటారు. ఇప్పుడు మనం ఈ కేంద్రం నుంచి ఈ బయట వృత్తం మీద ఎక్కడైనా సరే ఒక పాయింట్ని తీసుకోవాలి. ఎక్కడైనా తీసుకోవచ్చు. ఒక పాయింట్ని గుర్తుపెట్టి, నేను ఇక్కడ గుర్తుపెడుతున్నాను, పి అనే పాయింట్ని గుర్తుపెట్టి ఈ ఓని పిని జాయిన్ చేయాలి. ఓని పిని కలపాలి. కలిపిన తరువాత ఈ ఓపికి మనం లంబ సమద్విఖండన రేఖను గీయాలి. అంటే పర్పెండిక్యులర్ బైసెక్టార్. లంబ సమద్విఖండన రేఖను గీయాలి అంటే మనం ఏ లైన్కి అయితే లంబ సమద్విఖండన రేఖను గీస్తున్నామో ఆ లైన్కి ఆ రేఖాఖండంలో యొక్క పొడవులో సగం కంటే ఎక్కువ పొడవు తీసుకొని వ్యాసార్థంగా తీసుకొని లంబ సమద్విఖండన రేఖను గీస్తాం. సో ఇది 6 సెంటీమీటర్స్ కాబట్టి సగం కంటే ఎక్కువ అంటే 4 తీసుకోవచ్చు. సో మోర్ దాన్ హాఫ్ రేడియస్ తీసుకొని మనం లంబ సమద్విఖండన రేఖను గీయాలి. ఆల్రెడీ నేను 4 సెంటీమీటర్స్తో గీసాను కాబట్టి నేను ఇప్పుడు చాపరేఖలు గీసిన ఈ సర్కిల్ మీదనే వస్తాయి. సో ఇటువైపు రెండో వైపు తీసుకొని రెండో ఎండ్ తోటి సో చాపరేఖల్ని గీసాను. గీసిన తర్వాత ఈ రెండింటిని కలిపితే మనకి ఓపీకి లంబ సమద్విఖండన రేఖ అంటే ఓపీకి పర్పెండిక్యులర్ బైసెక్టార్ వస్తుంది. సో ఈ పర్పెండిక్యులర్ బైసెక్టారు ఓపీని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో అక్కడ నేను ఎం అనే పాయింట్ని గుర్తుపెడుతున్నాను. తర్వాత ఈ పర్పెండిక్యులర్ బైసెక్టార్ మనకు వచ్చింది కరెక్టా కాదా, మనం గీసింది కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఓపీ అంటే మనకి 6 సెంటీమీటర్స్ ఉంటుంది. ఎందుకంటే మనం అవుటర్ సర్కిల్ బయట వృత్తం మీదే కదా గుర్తుపెట్టింది పి అనే పాయింట్ని. సో కరెక్ట్గా 3 సెంటీమీటర్స్ దగ్గర కనుక మనకి ఆ లంబ సమద్విఖండన రేఖ వస్తే మనం గీసింది కరెక్ట్ అనమాట. ఇప్పుడు మనం ఎంని కేంద్రంగా చేసుకుని ఎంఓ లేదా ఎంపీని వ్యాసార్థంతో ఎంని కేంద్రంగా చేసుకొని మనం కంపాస్ తోటే ఎం నుంచి పీకి కానీ లేదా ఇటు ఎం నుంచి ఓకి కానీ కొలుచుకొని ఆ రేడియస్ తోటి ఒక సర్కిల్ని గీయాలి. సో మనం గీస్తున్న ఈ సర్కిల్ కరెక్టా కాదా అనేది ఎలా తెలుస్తుంది అంటే మనం గీసే ఈ సర్కిల్ ఓని పీని రెండింటిని టచ్ చేయాలి. చూడండి, పి పాయింట్ని ఓ పాయింట్ని రెండింటిని కూడా ఇది టచ్ చేసింది. సో ఇప్పుడు మనకి ఇంకా పి స్పర్శరేఖ గీయాలి అంటే ఇప్పుడు మనకి లోపల ఫస్ట్ 4 సెంటీమీటర్స్తో గీసినటువంటి సర్కిలు, ఇప్పుడు మనం గీసినటువంటి ఈ చిన్న సర్కిలు, ఈ రెండు ఎక్కడైతే టచ్ అవుతాయో, ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ మనం 2 బిందువుల్ని గుర్తుపెట్టి వాటికి ఏ బి అనే నేమ్స్ ఇచ్చేద్దాం. తర్వాత ఈ పిఏని పీబీని జాయిన్ చేసినట్లయితే మనకి ఆ 4 సెంటీమీటర్ల వృత్తానికి కావాల్సిన స్పర్శరేఖలు ఏర్పడతాయి.
వచ్చేస్తాయి. సో పీని ఏని జాయిన్ చేయాలి. అలానే ఇక్కడ పీని బీని జాయిన్ చేయాలి. చూడండి, పీ బిందువు బి బిందువు రెండు ఒకే స్కేల్ మీద ఒకే పాయింట్లోకి వచ్చేటట్టుగా చూసుకొని కలపాలి. కలిపిన తర్వాత మరి మనం గీసిన ఈ స్పర్శరేఖలు కరెక్టా కాదా అనేది ఎలా తెలుస్తుంది అంటే పిఏ ఎంత ఉందో మెజర్ చేయండి, కొలవండి. పిఏ నాకు ఇక్కడ పిఏ కరెక్ట్గా 4.3 4.3 వచ్చింది. అలానే పీబి బి బిందువు నుంచి పీకి కొలవండి. సో ఇది కూడా నాకు 4.3 సెంటీమీటర్లు వచ్చింది. సో మనం గీసిన రెండు స్పర్శరేఖల పొడవులు సమానం కాబట్టి మనం గీసిన స్పర్శరేఖలు ఈ లెక్క పూర్తిగా కరెక్ట్ అనమాట. సో ఇలా మనం చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు మనం ఈ లెక్కకి నిర్మాణ క్రమం ఎలా రాయాలో చూద్దాం. మొదట మనం ఏ క్రమంలో అయితే చేసామో అదే క్రమంలో స్టెప్స్ వైజ్గా నిర్మాణ క్రమం రాస్తాం. 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో రెండు ఏకకేంద్ర వృత్తాలు గీసాం. అంటే రెండిటికి ఒకటే కేంద్రం అన్నమాట. 4 సెంటీమీటర్లు మరియు 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో రెండు ఏకకేంద్ర వృత్తాలను గీచి తిని నెక్స్ట్ రెండో స్టెప్ పెద్ద వృత్తంపై పి అని బిందువును గుర్తించి ఓ కామా పి బిందువులను కలిపి తిని. మూడో పాయింట్ ఓపి రేఖాఖండానికి లంబ సమద్విఖండన రేఖను గీయగా అది ఎం వద్ద ఖండించింది. నాలుగో పాయింట్ ఎం కేంద్రంగా ఎంపి లేదా ఎంఓ వ్యాసార్థంగా వృత్తాన్ని గీయగా అది చిన్న వృత్తాన్ని ఏ వద్ద తాకింది. 5 పి కామా ఏలను కలుపగా అది చిన్న వృత్తానికి కావలసిన స్పర్శరేఖ పిఏ అవుతుంది. నెక్స్ట్ ఇదే స్టెప్స్ ఇంగ్లీష్ మీడియంకి వచ్చేటప్పటికి ఫస్ట్ స్టెప్ డ్రా 2 circles ఆఫ్ రేడియస్ 4 centimeters and 6 centimeters with the same center O. Mark a point P on big circle or outside circle and join the points O and P. Draw a perpendicular bisector of OP. Let M be the midpoint of OP. Take M as center and MP or MO as radius. Draw a circle. Let it intersect the small circle at A. Join P comma A. PA is required tangent to small circle. సో మీరు ఈ వీడియోని జాగ్రత్తగా చూసి ఈ లెక్కని ఎక్కడైతే మీకు డౌట్గా ఉందో డౌట్ వచ్చినప్పుడల్లా మరలా చూస్తూ ఈ లెక్క బాగా నేర్చుకొని 4 మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.